ఈ పరిశుద్ధ వారంగా ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠం రెండవ పాఠముగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువు. దేవుని వాక్యం విందుము. ఈ పరిశుద్ధ వారముగా ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువు. దేవుని వాక్యం విందుము. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుచేత తన యజమానులను బహు లాభము సంపాదించుకొనుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రదర్శించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఆమె వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించమని ఆ దెయ్యంతో చెప్పగా వెంటనే అది వదిలిపోయెను. ఈ వారముకై ఏర్పాటు చేయబడిన రెండో పాఠము సరైనది.